ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సుమన్ తన కెరీర్లో విభిన్న చిత్రాల్లో లీడ్ రోల్ యాక్టర్ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1980 నుంచి 2000 వరకు కమర్షియల్ చిత్రాలతో పాటు కుటుంబ కథా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో యాక్ట్ చేశారు. వివిధ సందర్భాల్లో మృదు స్వభావిగా, మరికొన్నిసార్లు యాక్షన్ హీరోగా, మళ్లీ 2000 తర్వాత విలనిజంలోనూ సుమన్ మెరిశారు. ఆయన నటించిన 100వ సినిమాల జాబితాను పరిశీలిస్తే తన కెరీర్లో గణనీయమైన ఒడిదుడుకులే కనిపిస్తాయి. హిట్లు 24, యావరేజ్ సినిమాలు 27, ఫ్లాప్లు 29గా ఉంటాయి. అంటే మొత్తం విజయవంతమైన చిత్రాలు 44 కాగా మిగతా సినిమాలన్నీ ఆయనకు నిరాశే మిగిల్చడం గమనార్హం. సుమన్ కి ఇద్దరు కిలాడీలు, సితారా, నేటి భారతం, త్రివేణి సంగమం, ఉగ్రనేత్రుడు, పెద్దింటి అల్లుడు, కళ్యాణరాముడు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాలు మైలురాయిలుగా నిలిచాయి. బావా బామ్మర్ది వంటి బ్లాక్ బస్టర్ అయితే ఆయనకు నేటికి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే సమయంలో కొండవీటి రౌడీ, రామ్, దాదాగిరి, జైబాలాజీ వంటి చిత్రాలు ఆయనకు తీవ్ర నిరాశకు గురిచేశాయి. అయినా తన స్థిరమైన అభినయ నైపుణ్యం, క్లాస్, మాస్లకు మేలవింపైన సినిమాల ఎంపిక ద్వారా సుమన్ దశాబ్దాల పాటు ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్నారు. కెరీర్ ప్రారంభం నుంచే వైవిధ్యంతో కూడిన కథలను ఎంచుకుంటూ ప్రయోగాలకు వెనుకాడనని నటుడిగా ఆయన సినీ ప్రయాణం నిలిచిపోతుంది.